వాళ్ళ ఐడెంటిటీని అమ్మో ఇలా చేస్తే ఫ్యాషన్ ఏమో, ఇలా చేస్తే కరెక్ట్ ఏమో అని వాళ్ళు చేయొచ్చు. అది సామరెడ్డి గారు, సామరెడ్డి గారు అన్వేష్ ఇంకొక వీడియోను పోస్ట్ చేశారు. సారీ అయింది, తప్పైపోయింది, వదిలేయండి అంటూ ఉంటే మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఏమన్నా చేసుకోండి, నేను నాకు నచ్చినట్టుగా చేస్తాను, నేనేం చేయాలో నాకు తెలుసు అని ఒక వీడియో పెట్టాడు. ఒకసారి పోస్ట్ చేస్తున్నాను, ఆ వీడియోని ప్లే చేస్తున్నాను, చూడండి ఒకసారి జనాలు కూడా రియాక్ట్ అవ్వండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఒకసారి శ్రీకాంత్ ఆ వీడియోని ప్లే చేద్దాం. థాయిలాండ్ అభివృద్ధి చూడండి, దొంగనా కొడకల్లారా. కాదు, ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది, రేప్ చేశారు. బ్రెజిల్ అమ్మాయి వచ్చింది, రేప్ చేశారు. ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది, రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని, ఆవుల్ని, గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్, జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం అంటే ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాకపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. తెలాబ్లో నేను వీడియోలు చేస్తూనే ఉంటాను, నువ్వు కమెంట్ లెట్టలాగా చచ్చిపోవాలి. అలా ఒకటి పెడతావు, నేను రోజు ఒక 5 వీడియోలు చేస్తాను, 10 రోజులు చేస్తాను, 100 రోజులు చేస్తాను, నేను సంవత్సరం అంతా చేస్తాను, తెలాబ్లో చేస్తూనే ఉంటాను. నీకు పిచ్చెక్కిపోవాలి. విన్నారా సామరెడ్డి గారు, నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. పైకి ఇంకోటి తిట్టి ఒకసారి ఫస్ట్ ఒక 10 seconds ప్లే చేసి శ్రీకాంత్ ఆ వీడియో స్టార్టింగ్ నుంచి ఒకసారి ఆడియోతో చూడండి. దొంగనా కాదు, ఇప్పుడు దొంగనా చూడండి, దొంగనా ఎవరు తిట్టాడు? ఇండియన్స్ అందరినీ, తెలుగు వారందరినీ, తెలుగు వాళ్ళందరినీ తిట్టాడు. అంటే వాడు ఒక మతి స్థిమితం పోయిందండి. వాడికి అర్థమైపోయింది వాడి పతనం మొదలైందని, వాడి పతనం మొదలైంది అని మతి స్థిమితం పోయింది. ఎప్పుడో వారానికి ఒక వీడియో చేసేవాడు రోజుకి 5 వీడియోలు పెడతాడంట. వాడిని తిడుతూ ఉంటే వాడికి అర్థమైపోయింది అనమాట, ఇంకా వాడిని తిడతారు, ఇంకా వాడి పని అయిపోయింది అని వాడికి అర్థమైపోయింది. సో అందుకని ఆ డిస్ట్రెస్ లో ఉన్నాడు వాడు. సామరెడ్డి గారు అంతేకాదు, ఇండియాని చాలా చులకం చేశాడు ఈ వీడియోలో. థాయిలాండ్ ని చాలా పొగిడాడు. ఇండియాకు వచ్చిన అమ్మాయిలందరూ రేపులు అయ్యి వెళ్తున్నారు, థాయిలాండ్ వాళ్ళేమో శుభ్రత భద్రతగా ఉంటున్నారు అంటున్నాడు. ఒక జీనియస్ మోడల్ కి అయితే మనం రెస్పాండ్ చేయగలుగుతాం సార్. థాయిలాండ్ పాపులేషన్ ఏంటి, ఇండియా పాపులేషన్ ఏంటి, మన తెలంగాణ పాపులేషన్ ఏంటి, ఆంధ్ర పాపులేషన్ ఏంటి. ఒక జీనియస్ గనక ఇక్కడ ఉన్న రిసోర్సెస్, ఇక్కడ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇక్కడ ఉన్న జీడిపి గ్రోత్ మీద ఒక ఎకనామిక్ స్పెషలిస్ట్ ఎవరన్నా ఒకళ్ళు క్వశ్చన్ చేశారు అంటే దానికి రిప్లై ఇవ్వగలుగుతాం. సార్ మాది మ్యాసివ్ కంట్రీ సార్, హ్యూజ్ పాపులేషన్ సార్, బట్ మాది ఇన్ని ఛాలెంజెస్ లో ఉన్నా కూడా 5th లార్జెస్ట్ ఎకానమీ సార్ అని, ఫిఫ్త్ సార్ అని చెప్పాలి. ఒక్క నిమిషం, ఇది అన్వేష్ నెంబర్, దీన్ని వాట్సాప్ కాల్ చేసి ఒకసారి తీసుకుంటాను. అన్వేష్ డైల్ చేసి నాకు ఎవరు, నేను డైల్ చేస్తాను. ఒకవేళ అన్వేష్ ఆ కాల్ని తీస్తే మనం మాట్లాడదాం. నేను ఇక్కడే డైల్ చేస్తాను, జస్ట్ దాన్ని టైప్ చేసి నాకు ఇవ్వండి వాట్సాప్లో, సో దట్ ఒకసారి అన్వేష్ వస్తే ఆ కాల్ తనతోనే మనం మాట్లాడే ప్రయత్నించాలి. ఎందుకు అమ్మాయిలను గొడ్లిప్పుకొని తిరగమన్నాడు, ఎందుకు సీతమ్మ గురించి మాట్లాడాడు, ఇప్పుడు ఎందుకు అందరూ దొంగనా కొడుకులని ఎందుకు అంటున్నాడు, భారతదేశం వస్తేనేమో భద్రత లేని దేశం అంటున్నాడు. ఇవన్నీ మనం మాట్లాడదాం. కమెంట్ చేయండి జనాలు. ఇప్పుడు అన్వేష్ తాజాగా మాట్లాడిన వీడియో ఇంకొకసారి ప్లే చేద్దాం శ్రీకాంత్, ఎందుకంటే జనం చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని అన్వేషిని సమర్థిస్తూ ఉన్నారు కదా ఫ్రస్ట్రేషన్ లో. ఒకసారి సామరెడ్డి గారు జనం కోసం ఇంకొకసారి ఆ వీడియోని చూపిద్దాం. ఏమన్నాడు ఆ వీడియోలో? కాల్ అయిపోయాక నేను గుడికి